వెల్కమ్ టు 99 టీవీ ది డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు తల్లిపాల ద్వారా ఎలాంటి పోషకాలు అందుతాయి, ఈ కరోనా సమయంలో పిల్లలు ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఎలాంటి లిక్విడ్స్ వాడాలి, నిండు గర్భిణీలు అప్పుడే పుట్టిన పిల్లలు కోవిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు ఓమ్ని హాస్పిటల్స్ చీఫ్ పీడియాట్రిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మీకు దాదాపుగా 29 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఒకసారి మీ గురించి. నేను నా ఎండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో చేశాను. ఓకే. 92లో. I have almost 28 years of experience. I have worked with several institutions in abroad also. I worked with Ministry of Health Kuwait. I worked in UK and చాలా దేశాల్లో కూడా పనిచేస్తున్నాను. నా మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే పురిటి పిల్లల మీద అండ్ ఇన్ఫెక్షన్స్, మెయిన్లీ ఈ డెంగ్యూ ఇలాంటి జబ్బులు వస్తుంటే ఐ హ్యావ్ ట్రీటెడ్ సెవరల్ కేసెస్ విత్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్, విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్. ఇప్పుడు కరోనా మీద కూడా వీ హ్యావ్ మాడ్యులేటెడ్ న్యూ ప్రోటోకాల్స్. ఐ హ్యావ్ బీన్ మేనేజింగ్ దిస్ కరోనా కేసెస్ ఆల్సో and with a very good outcomes. Mild to moderate cases, severe cases we are admitting, otherwise we are not admitting annamata. And నేను WHO తో కూడా పనిచేస్తుంటున్నాను 2002 సంవత్సరంలో. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, మాల్దీవ్స్. అప్పుడే డెంగ్ అనేది ఫస్ట్ పాపులర్ అయింది ఆ ట్రాపికల్ ఏరియాస్లో. మాల్దీవ్స్లో ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఉంది. I have published several papers on dengue viral infections in children. Dengue viral infections, chikungunya ilantivi. Ippudu I am doing lot of research and modules on corona infections in children. ఈ కరోనా కూడా కొంతమంది పిల్లల్లో వచ్చింది లేనిది కూడా తెలియకుండా పోతుంది. వాళ్ళకి వచ్చింది జబ్బు అని కూడా వాళ్ళకి అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ క్యారియర్ లాగా ఉంటుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒక భయంకరమైన జబ్బు ఉంది, కవాసాకి సిండ్రోమ్ అంటారు, చిన్నపిల్లల్లోనే వస్తుంది. అది ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది. మనం ముంబైలో కూడా చాలా హాస్పిటల్స్లో మల్టిపుల్ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. సంబంధించిన సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు అసలు? దాంట్లో ఎట్లా ఉంటుందని అంటే వాళ్ళకి కరోనా వచ్చిన సంగతి కూడా తెలియదు. 2 వారాలు 3 వారాల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. తర్వాత సడన్గా హై ఫీవరు, ర్యాష్ వస్తుంది, కళ్ళంతా ఎర్రగా అయిపోతాయి, టంగ్ స్ట్రాబెర్రీ టంగ్ లాగా అయిపోతుంది, స్ట్రాబెర్రీస్ లాగా, చేతుల్లో ర్యాష్ వస్తుంది. అండ్ సడన్లీ ది గోయింగ్ టు షాక్, సడన్గా వెళ్ళిపోతారనమాట. విల్ బి లూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్. అది వెంటనే అటెండ్ అయ్యి టైమ్లీగా మేనేజ్ చేయగలిగితే, అమెరికాలో చాలామంది పిల్లలకి ఇలా జరిగింది, కొన్ని డెత్స్ కూడా అయినాయి, యూకేలో కూడా జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద మేము కూడా నేర్చుకుంటున్నాం. ఈ కవాసాకి సిండ్రోమ్ అనేది వెరీ సీరియస్ మ్యాల్ఫార్మేషన్. దీని మూలంగా మనకి గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి, వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఆ కరోనరీ ఆర్టరీస్ లోనే మనకి బ్లాక్స్ వస్తే, మనకి ఈ బ్లాక్స్ వచ్చినాయి, స్టంట్స్ వేసినాయి. చిన్నపిల్లలకి కరోనా ఆర్టరీస్ బ్లాక్స్ అనుకో, వాటిల్లో తేడాలు వస్తాయి. తేడాలు రావడం మూలన దే విల్ హ్యావ్ జస్ట్ లైక్ హార్ట్ అటాక్స్ లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలాంటివి ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించగలిగితే వీ కెన్ సేవ్ దట్ చైల్డ్. లేకపోతే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు డూ ఈకో చేసి వాళ్ళ వాటి ఇది చూసుకొని దానికి కొన్ని డ్రగ్స్ ఇస్తాము, ఇమ్యునోగ్లోబులిన్స్, స్టెరాయిడ్స్ ఇలాంటివి ఇవ్వడం వలన వాళ్ళు బయటికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్నే ఇది పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అంటారు, PMIS. ఇది చాలా ఎక్కువగా కనపడుతుంది. వీళ్ళని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తే వీ కెన్ రికవర్. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు. మైల్డ్ డిసీజ్, తుమ్ముతుంటారు, కొంచెం జలుబు వస్తుంది, కొంచెం ఒళ్ళు వెచ్చబడతారు, ఏముందిలే అనుకుంటాం మనం. కానీ వీళ్ళన్నీ మైల్డ్ టు మోడరేట్ కేసెస్. వీళ్ళే ఎక్కువగా క్యారియర్స్ లాగా ఉంటారు. క్యారియర్స్ అంటే ఏంటంటే వాళ్ళు జబ్బుని తీసుకుంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇమ్మీడియట్గా
ఎక్కువ మేజర్ అంటే ఎవరు 60 years అండ్ అబౌవ్ వీళ్ళు సీరియస్గా దెబ్బతింటుంటారు. కానీ పిల్లలందరూ క్యారియర్స్, ఇంట్లో కూడా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళకి జబ్బు అంటించే దానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ చిల్డ్రన్. అట్ ద సేమ్ టైం వీళ్ళ మూలంగా పెద్దవాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. అయితే చిన్నపిల్లలకి ఎవరికైనా జలుబు దగ్గు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ కరోనా టెస్ట్ చేయించుకోవాలంటారా? కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ మనం దీంట్లో ఏంటంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం విజిలెంట్గా ఉండాలి. పెద్దవాళ్ళు అనేవాళ్ళు కొంచెం విజిలెంట్గా ఉండాలి. వాడికి వచ్చింది దెర్ ఆర్ మాస్క్, చిన్నపిల్లలకి ఇప్పుడు వరకు మాస్క్ లేవు. దెర్ ఆర్ మాస్క్ ఆర్ నాట్ అవైలబుల్. మళ్ళీ న్యూ బార్న్ బేబీకి మాస్క్ పెడితే గాలి ఎలా ఆడుతుంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మందికి ఉండొచ్చు. బెంగళూరు బేస్డ్ కంపెనీ బెంపు అని ఉంది. ఇట్స్ ఏ ఇండియన్ స్టార్టప్, యుఎస్లో ఉంటారు వాళ్ళు. దే హ్యావ్ స్టార్టెడ్ ఏ న్యూ మాస్క్ ఫర్ న్యూ బార్న్ బేబీస్ నుంచి చిల్డ్రన్ అందరికీ. దాన్ని మాస్కీ అని అమ్ముతున్నారు వాళ్ళు. యూ కెన్ ఆర్డర్ దెమ్ ఆన్ ఆన్లైన్. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఆల్సో. యూ కెన్ ఆర్డర్ దెమ్, వాళ్ళ సైజులను బట్టి వాళ్ళు దే కెన్ ఆర్డర్ దెమ్ అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ 30 days వస్తాయి ఆ మాస్క్. యూ కెన్ రిపీటెడ్లీ వాష్ దెమ్. ఏదో ఒకసారి కొనుక్కోవటం కాదు, ఇలాంటివి కూడా వాసుకో. అంటే న్యూయర్ ఇన్నోవేటివ్ థింగ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఏమీ లేవు. కరోనా వచ్చిన మొదటి రోజుల్లో ఎటువంటి మందు లేదు, దాని గురించి సరైన అవగాహన కూడా లేదు. ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చింది. అది మనకేం నష్టం చేస్తుంది, అది చేసే డ్యామేజ్ ఏంటి, వాటినన్నీ అడ్రస్ చేస్తే చాలా వరకు సీరియస్ కేసెస్ ఓన్లీ 5%. ఆ 5% కూడా చాలామంది మెనీ డాక్టర్స్ ఆర్ ట్రీటింగ్ దీస్ కేసెస్ అండ్ దే ఆర్ సేవింగ్ ద లైఫ్స్. అది కూడా ఎక్కువ ఏజ్డ్ పీపుల్స్లోనే కనిపిస్తుంది ఎర్లీ. సో ఇలా చేసుకుంటే మనకి చాలా వరకు ఇది ఉంటుంది. ఇంకోటి, అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మదర్స్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మదర్ మిల్క్లో వచ్చే న్యూట్రియంట్స్ కానీ ఇమ్యునోగ్లోబులిన్స్, మన వ్యాధి నిరోధక శక్తి దేంట్లోనూ రాదండి, దేంట్లోనూ రాదు. చాలామంది తల్లులు అనుకుంటారు నాకు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, నా బేబీకి ఇవ్వచ్చా లేదా. ఇది తప్పుడు. ఇట్ ఈస్ బెటర్ నుంచి బేబీకి వచ్చే అవకాశాలు లేదు అంటే తల్లికి అట్ ద మూమెంట్ లేదు. కరోనా ఉంది మదర్కి, సో నథింగ్. దాని మూలంగా వచ్చే నష్టం కన్నా లాభం ఎక్కువ ఉంది ఇక్కడ. రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి ఎవరైనా సరే. దీని మూలంగా నాకు ఎంత లాభం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది. ఒకప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్కి, ఎయిడ్స్ మదర్ ఉందనుకోండి, బేబీకి మిల్క్ ఇవ్వకూడదని చెప్పిన రోజులు ఉన్నాయి. నౌ వీఆర్ గివింగ్ మిల్క్ టు ద ఎయిడ్స్ మదర్ నుంచి ఆ బేబీకి కూడా ఇవ్వమంటున్నాం. కొన్ని డ్రగ్స్ ఇస్తున్నాం అంతే. నెఫినావిర్ అని ఇది ఉంది. అది ఇవ్వడం మూలన వైరల్ షెడ్డింగ్ తగ్గుతుంది. బెటర్ టు ఫీడ్ ద బేబీ. ఆల్వేస్ యూ షుడ్ గివ్. మదర్స్ మిల్క్ నుంచి బేబీని ఎప్పుడు దూరం చేయకూడదు. వాట్ ఎవర్ ద డబ్బా పాలు చాలా మంది ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవ్రీబడి ఈజ్ బయింగ్ టెన్స్. 2 రోజులు చూస్తారు. ఫస్ట్ బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందని ఐసీలో పెట్టినామనుకోండి, ఆ 2 రోజులు బేబీ దగ్గర మదర్ ఉండదు. ఫస్ట్ ఫ్యూ డేస్ యూ వోంట్ గెట్ యాడిక్వేట్ మిల్క్. బేబీ పుట్టగానే అంత మిల్క్ రాదు. రానప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు, బాటిల్స్ పట్టించేస్తున్నారు ఎక్కువ మంది బేబీస్. బాటిల్ తాగిన బేబీ ఎప్పుడు మదర్ మిల్క్ తీసుకోదు. బాటిల్లో ఫీడింగ్ అనేది ప్యాసివ్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ యాక్టివ్. ట్యూబ్ పెట్టావు, పోస్తున్నావు, పైప్లో పెట్టి హాయిగా తాగుతున్నాడు, ఆడు పడుకుంటున్నాడు. మదర్ మిల్క్ తాగాలంటే బేబీ హ్యాస్ టు వర్క్ హార్డ్ అండ్ సక్. నీ కష్టం బట్టే నీ మిల్క్ వస్తుంది. బేబీ విల్ బి వెరీ ఇంటెలిజెంట్. ఇలాంటి బేబీస్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇలాంటివి చేయటం మూలన ఏంటంటే, ఇలాంటి ప్రమోట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మదర్. ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. బేబీకి వచ్చే అడ్వాంటేజెస్ ఉన్నాయి, మదర్. నువ్వు ఫస్టే ఈ నిపుల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే, ఇఫ్ ద బేబీస్ నిపుల్, బాటిల్ నిపుల్ ఈజ్ డిఫరెంట్, బ్రెస్ట్ నిపుల్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్, నాకు రావట్లేదు అని తల్లులు చాలామంది దే విల్ స్టిక్ టు ద బాటిల్స్. అది ఈజీ ప్రాసెస్, తప్పు అది. వీ హ్యావ్ టు ఫీడ్ ద బేబీ విత్ ద మదర్ మిల్క్ అలోన్. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో ద బేబీ విల్ బి ఫైన్. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే మనం రీసెంట్గా ఎక్కువ వింటున్నాం, గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? దేర్ ఈజ్ నో క్లారిటీ ఆన్ దిస్. ఈవెన్ మెనీ సైంటిస్ట్ హ్యావ్ సెడ్ గాల్లో నుంచి వైరస్ వస్తుందని కొంతమంది చెప్తున్నారు. అండ్ సమ్ పీపుల్
ద ఎవిడెన్స్ ఈజ్ నాట్ క్లియర్. ఈరోజు వరకు కూడా WHO says we have to wait. The evidence, as and when the evidence is emerging, ముందు రోజుల్లో అది కూడా ప్రాబ్లమో లేదు అనేది రీసెర్చే చెప్తుంది. మై పర్సనల్ ఫీలింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ విజిలెంట్. నేను అనుకోవటం ఏంటంటే గాల్లో రాదని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. యాజ్ ద టైమ్ ప్రాసెస్ ఆన్ వీ డోంట్ నో, ఇట్ మే ప్రూవ్ ఆర్ ఇట్ మే డిస్ప్రూవ్. అది ప్రూవ్ చేయొచ్చు, ప్రూవ్ చేయకపోవచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా అవసరం. వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ సో దట్ వీ డోంట్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ ద వైరస్. ఈ అందరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇది శానిటైజర్స్ కన్నా కూడా ఆల్వేస్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. శానిటైజర్స్ ఆర్ మేడ్ ఫర్ ద డాక్టర్స్, ఓన్లీ ఫర్ ద మెడికల్ ప్రొఫెషన్. వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ICUs, వాళ్ళు ఒకళ్ళ బేబీని చూసి ఇంకో బేబీకి వెళ్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ ద బెడ్స్ దే హ్యావ్ టు వాష్ హ్యాండ్స్. ప్రతిసారి వాష్ చేసుకునేంత టైం లేదు కాబట్టి పీపుల్ ఆర్ యూజింగ్ అప్పుడు డాక్టర్స్ ఇప్పుడు నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రొటీన్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీథింగ్. దే స్ప్రే ద థింగ్ ఆన్ ద కార్, స్టీరింగ్ హ్యాండిల్స్, ఎక్కడ పట్టుకున్నా అంత భయపడాల్సిన అవసరం లేదు. వెన్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ ఇట్ విల్ గో ఆఫ్. వెన్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, నువ్వు ఎక్కడో బయట తిరుగుతున్నావు, యూ కెన్ పుట్ సమ్ శానిటైజర్. ఈ శానిటైజర్స్ మూలంగా ఏమవుతుందంటే మన మీద చాలా బ్యాక్టీరియా ఉంటాయి. కొన్ని హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని హాని చేసే బ్యాక్టీరియా ఉంటాయి. వెన్ ద బ్యాక్టీరియా మనకి అన్ని బ్యాక్టీరియాని చంపుతాయి ఇవి, బ్యాక్టీరియా, వైరస్. సో ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఇన్ ద వరల్డ్. ఇట్లా వాడి ఇప్పుడు యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడటం వలన రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ హ్యావ్ ఎమర్జ్డ్. అట్ ద సేమ్ టైమ్ ఈ శానిటైజర్స్ విపరీతంగా వాడటం వలన యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డౌన్ ద లైన్ 1 year తర్వాత రకరకాల జబ్బులు వస్తాయి. బెటర్ ఈస్ హ్యాండ్ వాషింగ్. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హిమబిందు గారు విజయవాడ నుంచి. హిమబిందు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య. నమస్తే అమ్మా హిమబిందు గారు, చెప్పండి. సార్, ఒకవేళ పేరెంట్స్ కి కనుక ఫీవర్ లైట్ గా సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోయాయి అనుకోండి, కరోనా కోదో తెలీదు, ఆ బాబుకి 3 years, ఓకే, బాబుని కనుక మనం ప్రొటెక్ట్ చేయాలి, అసలు వాడికి ఉందా లేదా సిమ్టమ్స్ ఏమి లేవు, వాడికి ఏం టెస్ట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు ఇందాక ఎకో టెస్ట్ ఏదన్నారు, ఏదండి ఎకో టెస్ట్ అనేది అది ఇంకొక జబ్బు అండి. కరోనా వచ్చిపోయిన తర్వాత ఒక బేబీ షాక్లోకి వెళ్ళడము ఇలా జరుగుతుంది. అది వచ్చింది లేనిది మీ బేబీకి అసలు కరోనా వచ్చింది లేనిది చిన్నపిల్లల్లో తొందరగా సిమ్టమ్స్ చూపించరు. జలుబు వస్తుంది, ఇక జలుబు వచ్చిన వాడల్లా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఇది వచ్చి వెళ్ళిన తర్వాత 20 రోజుల తర్వాత పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని ఒక జబ్బు ఉంది. దాంట్లో ఇది కవాసాకి లాగా ఒక జబ్బు. దీంట్లో ఏమవుతుందంటే కరోనరీ ఆర్టరీస్, మనకి గుండెకి సప్లై చేసే రక్తనాళాలు దెబ్బతిని వాళ్ళు షాక్లోకి వెళ్ళి త్వరగా చనిపోయారు. దీని సిమ్టమ్స్ అన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ర్యాష్ రావడము, నాలుక ఎర్రగా అయిపోవడము, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, బాడీ మీదంతా రెడ్ ర్యాష్ వస్తాయి. ఇలాంటివి వస్తున్నాయి అంటే మీరు విజిలెంట్గా ఉండి మీ దగ్గరలో ఉన్న సీనియర్ పీడియాట్రిషియన్కి వెళ్ళి చూపించుకుంటే, దీన్ని కవాసాకి సిండ్రోమ్ అంటారు. అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే, టైమ్లీగా ఇస్తే వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే లేట్ అయిపోతే చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అవుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈస్, దాన్ని గుర్తించగలిగే శక్తి ఉండాలా, దానికి సెన్సిటైజేషన్ డాక్టర్స్కి ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ముంబై లాంటి దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో అన్నిట్లో ఇది వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. మనకు కూడా రేపు రావచ్చు. మీ బాబుకి జలుబు దగ్గు వచ్చినంత మాత్రాన్ని మీరు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఒక రూమ్లో పెట్టండి అండ్ ఐసోలేట్ దెమ్, హ్యాండ్ వాషింగ్ నేర్పించండి, గివ్ గుడ్ ఫుడ్. అన్నిటికంటే ముఖ్యమైనది మంచి ఆహారము, మంచి వెంటిలేషను, మంచి గాలి వెలుతురు పీల్చుకోవటము, రెస్ట్ తీసుకోవటము. రాత్రంతా పడి పిల్లలందరూ సెల్ ఫోన్ల మీద, ట్యాబుల మీద పడి ఉంటే వాళ్ళకి సరిపోయినంత నిద్ర ఉండలేదు. నిద్ర లేనప్పుడు ఆల్వేస్ ఇమ్యూనిటీ గెట్స్ కన్ఫ్యూజ్డ్, చాలా దెబ్బతింటుంది. ఇంకో కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సురేష్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సురేష్ సార్ నా పేరు.
మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, మీ వాయిస్ నాకేం వినపట్టలేదు. సార్ చంద్రశేఖర్ సార్, నా పేరు సురేష్ చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్. యాక్చువల్లీ మదర్కి COVID-19 పాజిటివ్ వచ్చింది సార్ లాస్ట్ మంత్. ఓకే, నాకు 3 months బాబు ఉన్నాడు సార్. ఎంత 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 వయసు అండి? 3 months. 3 months. 3 months. ఓకే ఓకే. అండ్ బాబుకి కూడా టెస్ట్ చేయించాను సార్ ఇమీడియట్ గా. అయితే బాబుకి కూడా పాజిటివ్ వచ్చింది సార్. చెప్పండి. అండ్ 2.5 years పాప కూడా ఉంది సార్ మాకు. బాబు ఎలా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం? బాబు ఎలా? బాబుకి ఏం సింటమ్స్ లేవు సార్. నేను అదే ఇంతకు ముందు నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సిమ్టమ్స్ ఏమి కనపడవు. మీరు తల్లిపాల మీద ఉందా, బేబీ బయట పాల మీద ఉందా? మదర్ ఫీడింగ్ ఉంది సార్. మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయండి. దెర్ ఇస్ నో నీడ్ టు వర్రీ. ఆమెకి ఏం మందులు, ఆమెకి సింపుల్గా వచ్చిందా, మైల్డ్ కేసా, మోడరేట్ కేసా, సివియర్ కేసా అని ఏం చెప్తున్నారు మీ డాక్టర్స్? హలో సురేష్ గారు. ఓకే, కాల్ కట్టింది డాక్టర్ గారు. సో ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటే, మదర్ కెన్ క్లీన్ హర్ బ్రెస్ట్ అండ్ గివ్ ద ఫీడ్. ఓకే, బెటర్ టు గివ్ ద ఫీడ్. ఇప్పుడు మోడరేట్ టు సివియర్ కేసెస్లో కొన్ని యాంటీవైరల్స్ తీసుకుంటున్నారు కాబట్టి వైరల్ ఎక్స్క్రీషన్ అనేది అంత ఏమి ఉండదు. మాస్క్ అనేది ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న పిల్లలకు కూడా మాస్క్ వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ మిల్క్ విల్ ప్రొటెక్ట్ ద బేబీ. ఓకే, చాలా కేసుల్లో చాలామందికి న్యూనేటల్గా వచ్చి ఈజీగా తగ్గిపోతున్నాయి. ఏం భయపడాల్సిన అంత అవసరం ఏం లేదు. ఇంకొకటి, వైటమిన్ డి డ్రాప్స్ ఇవ్వాలి. ఇట్లా చిన్న బిడ్డలకి మనం మామూలుగా వైటమిన్ డి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ డ్రాప్స్ దొరుకుతాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. డైలీ 1 ml ఇస్తే మంచి. ఏ మంత్ నుంచి ఇవ్వాలంటారు? డేస్ బేబీకి డేస్ బేబీ అంటే 14 days బేబీ నుంచి స్టార్ట్ చేస్తాం. దీస్ ఆర్ కాల్ ద సప్లిమెంట్స్ ఫర్ ఎనీ న్యూ బార్న్ బేబీ. ఎవరికైనా ఇస్తాం. సో వైటమిన్ డి సప్లిమెంట్స్, కొంచెం విటమిన్ సి కూడా వస్తుంది. ఆ డ్రాప్స్ అండ్ మల్టీవైటమిన్ డ్రాప్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి. ఇలాంటివి ఇవ్వడం వలన కొంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది. తల్లిపాలు అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. కంటిన్యూ ద ఫీడింగ్, వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ బ్రెస్ట్ with soap water and give the feed. Nothing will happen to the baby. Baby will be absolutely fine. ఆయన ఉన్నారో లేదో మరి, ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ రికమెండేషన్ ఫర్ ద బేబీ. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి సూర్యాపేట నుంచి. బాబా గారు. బాబా గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. బాబు గారు మేడం. సార్ చెప్పండి మీరు. నమస్తే సార్. సార్ మా మనవడు పుట్టి ఒక నెల అవుతుంది సార్. ఓకే, మనవడు పుట్టి ఒక 1 month అయింది. 1 month అయింది. చెప్పండి సార్. మా మనవడు వెయిట్ లాస్ లో ఉండే సార్. ఫస్ట్ లో పుట్టిన తర్వాత 1 kg ఉంది సార్. ఓకే, ఆ వెయిట్ లాస్ వల్ల తల్లి రొమ్ము పట్టలేక కొద్ది మనవడు పుట్టి ఒక నెల అవుతుంది సార్. ఆ వెయిట్ లాస్ లో ఉండు 1 kg బరువు ఉండు. ఆ బరువు తక్కువ ఉండటం వల్ల తల్లి రొమ్ము పట్టలేకపోతే ఎంత బరువు ఉన్నాడు? 1 kg సార్. ఇప్పుడు తల్లిపాలు తాగడానికి కొద్దిగా కష్టం అవుతుంది. 1 kg ఉన్నాడు. 1 kg ఎంత బరువు ఉన్నాడండి? 1 kg అండి. 1 kg ఉంది. ఓకే, ఇప్పుడు 1 kg ఉన్న బేబీకి ఫీడింగ్ ఇవ్వటం చాలా కష్టం. 1 kg ఉంది సార్. సో బేబీ 1 kg ఉంది, మదర్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 1 kg బరువు ఉంది సార్. 1 kg బరువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేము. వాళ్ళు హాస్పిటల్లో ఉండి ఏదైనా మంచి న్యూనటాలజిస్ట్ దగ్గర చూపించుకొని ప్రాపర్ ఫీడింగ్ అడ్వైస్ తీసుకోవాలి. 1 kg బేబీని ఎవరు ఇంటి దగ్గర ట్రీట్ చేయరు. దే హ్యావ్ టు బీ ఇన్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండి సరైన ఇది ఇవ్వాలి. 1 kg బేబీకి ఏంటంటే వాళ్ళకి సక్కింగ్, స్వాలోయింగ్ కోఆర్డినేషన్ ఉండదు. మనము సక్ చేస్తాము, తర్వాత మింగుతాం. మింగటం అనేది వాడికి అంత రాదు. వాళ్ళకి ట్యూబ్ ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇలా చేస్తే అవి ఊపిరితిత్తులో పాలు వెళ్ళిపోయి చాలా సీరియస్ ఇది ఊపిరితిత్తులు చెడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్పిరేషన్ నిమోనియాస్ అని. మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ ఆర్ న్యూనటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు బ్రెస్ట్కి పట్టడానికి అవకాశమే లేదు. 1 kg బేబీ కెనాట్ టేక్ బ్రెస్ట్.
అర్థమవుతుందా? ఇంకోటి బాటిల్ ఫీడింగ్ అసలు ఇవ్వకూడదు. 1 kg మీరు కరెక్ట్గా చెప్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ 1 kg యూ హ్యావ్ టు గో అండ్ సీ ఏ డాక్టర్. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి భద్రాచలం నుంచి కావ్య గారు. కావ్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. పాప వాళ్ళ మదర్ లేరు. ఓకే ఓకే పాపకి 7th మంత్ ఇప్పుడు. ఓకే అమ్మా. మేము అది నాన్ప్రో 1 ఉండిద్ది కదా, చెప్పండి. నాన్ప్రో యూజ్ చేస్తాను. ఓకే అది దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? నేను ఇప్పుడు 15 నిమిషాల నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ ఒక అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తా ఉన్నాను. మీరు నాన్ ప్రోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీ బిడ్డకి? మీ పాలు మీరు ఓకే ఓకే యూ క్యాన్ కంటిన్యూ బట్ నాన్ ప్రో ఇచ్చేది బాటిల్ పెట్టకండి. డోంట్ యూజ్ బాటిల్ ఈజ్ ఎ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ట్రై టు అవాయిడ్ బాటిల్స్. మీరు ఇవ్వదలుచుకున్న పాలని ఉగ్గిన్ని ఉంటుంది తెలుసు కదండి, మన పాతకాలపు ఉగ్గిన్ని, ఉగ్గిన్నితో పట్టించండి, చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి. బాటిల్ మాత్రం వాడొద్దు. మీకు ఈజీగా ఉంటుందని నోట్లో బాటిల్ పెట్టేసేసి మీ పనులు మీరు చేసుకోకండి. యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ బేబీ. గివ్ ఓన్లీ మీరు ఒక 20 నిమిషాలు కప్ అండ్ స్పూన్ ఫీడింగ్ కానీ లేదా ఉగ్గిన్ని అంటారు, ఉగ్గిన్ని ద్వారా కానీ ఇస్తే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ బాటిల్ ఫీడింగ్లో ఏమవుద్దంటే పాలతో పాటు ఈ గాలి కూడా వెళ్తుంది, మీకు బుడగలు వస్తుంటాయి, పాలు వెళ్తుంటాయి. ఓకే, దీని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు చాలా వరకు ఎయిర్ స్వాలో చేస్తారు. కడుపులో పేగులో గాలి అంతా ఇరుక్కుపోయి చాలా కడుపులో నొప్పి రావడం, ఇలాంటివి సరిగా అరగకపోవటము, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కక్కుకుంటూ ఉంటారు. బాటిల్ ఫీడింగ్ ఈజ్ వెరీ పొటెన్షియల్లీ హజార్డ్. అది మంచిది కాదు, ఇట్స్ వెరీ డేంజరస్. ట్రై టు గివ్ ఓన్లీ విత్ కప్ అండ్ స్పూన్ ఆర్ విత్ అ ఉగ్గిని. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి భీమవరం నుంచి దేవి గారు. దేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో సార్. దేవి గారు చెప్పండి. మా బాబుకి 4th మంత్ వచ్చిందండి. ఓకే, తను ఏంటంటే జస్ట్ పాలు తాగడం, ఒక హాఫ్ అన్ అవర్ కి మొత్తం తాగిన పాలని కట్టేసుకుంటున్నాడు సార్. ఏం పాలు ఇస్తున్నారు మీరు? మదర్ ఫీడింగ్ అండి. బరువు ఎంత ఉన్నాడు 4 నెలలకి? 5.2 kgs ఉన్నాడు సార్. పుట్టిన బరువు ఎంతమ్మా? తను 2.4 పుట్టాడు సార్. బాగానే పెరుగుతున్నట్టు. 4 నెలలకి సరిపడా పర్వాలేదు అది. ఇవి పాలు తాగిన వెంటనే కక్కుతున్నాడని అంటే మీరు కొంచెం బర్పింగ్ చేపించాలి. బిడ్డను భుజం మీద వేసుకొని వాడిని తట్టి ఒక అరగంట సేపు తిరిగితే ఎయిర్ని తీసేస్తారు, గాలి లోపలికి ఏదైనా వెళ్ళిందో. సో వాడికి వెనక్కి తిరిగి వచ్చే రిటర్న్ మిల్క్ తగ్గుతుంది. కానీ 6 కిలోలు ఉంటే బాగుండేది, కానీ మీరు పుట్టినప్పుడు బరువు ప్రకారం అయితే ఇట్ ఈస్ రీజనబ్లీ ఓకే. వాడు డబుల్ ద వెయిట్ వచ్చాడు అంటే మీకు కక్కుతున్నా కానీ మీ బిడ్డ పెరుగుతున్నప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇంకా అనుమానం ఉంటే ఒక దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి చూపించి చెక్ చేయించుకోండి. నాకు మాత్రం అనిపిస్తుంది ఏంటంటే మీరు కొంచెం బర్పింగ్ చేయించి పిల్లవాడిని అప్రైట్ పొజిషన్లో పెట్టి కొంచెం అటు ఇటు తిరిగితే చాలా వరకు అవి కిందకి వెళ్ళిపోతాయి మిల్క్. సో రిటర్న్ వచ్చే మిల్క్ తగ్గిపోతాయి. వాడికి వాంతులు అనేవి దీనికి కొన్ని రకాల మందులు కూడా వాడతాము. అంత అవసరం నాకేం కనిపించట్లేదు. మీ తల్లిపాల మీద ఉన్నప్పుడు మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బిడ్డ బాగానే పెరిగాడు. దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. ఓకే గారు, ఇంకో కాలర్ ఉన్నారండి లక్ష్మి గారు విజయవాడ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. లక్ష్మి చెప్పమ్మా. మాకు మా కోడలికి పాప పుట్టిందండి. ఓకే, అయితే 2 kg బరువు ఉంది. ఎంత? 2 kg. ఓకే, 2.5 kg ఉందండి. ఓకే. అయితే పాపకి 4వ రోజు ఫిట్ లాగా వచ్చేసింది సార్. అది ఏమొచ్చిందమ్మా? ఫిట్స్ లాగా. అవునండి, అది ఎందుకు వచ్చిందో తెలియట్లేదు సార్. అవి ఫిట్స్ ఎందుకు వచ్చినాయో మీరు డాక్టర్ గారికి చూపించాలా. దానికి కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. ఫిట్స్ రాకూడదు. పుట్టినప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? ఇది డెలివరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా బేబీకి? నార్మల్ డెలివరీయా, లేట్గా ఏడ్చాడా, ఇలాంటివన్నీ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి వాటికి కారణం ఏంటో తెలుసుకొని కారణాన్ని అడ్రస్ చేస్తే
బేబీకి ఎటువంటి ఫిట్స్ రాకుండా మందులు ఇవ్వటము ఇవన్నీ జరుగుతుంది. జ్వరం మీద వచ్చే కొన్ని ఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ బేబీకి ఏ రకమైన ఫిట్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మీరు ఎప్పుడైనా వచ్చి కలిస్తే వీ కెన్ మీ కారణం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్, లేదా మీకు దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని కలవండి, హీ విల్ అడ్వైస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.